ఈ సంవత్సర కాలం 2021 తెలంగాణ రాష్ట్ర పోలీస్ కోవిడ్ కష్టకాలంలో ప్రజల వెంట ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను తీరుస్తూ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో కోవిడ్ టైం అంతా కూడా గత సంవత్సరం 2020 ఈ సంవత్సరం 2021 అన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ పోలీస్ కమిషనర్స్ చాలా బాధ్యతాయుతంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలతో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఆపద సమయంలో ఫస్ట్ రెస్పాండర్స్గా, కోవిడ్ వారియర్స్గా అమోఘమైనటువంటి సేవలను అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎంతో పొందారు. తద్వారా తెలంగాణ పోలీస్ వ్యవస్థ పైన ప్రజల యొక్క నమ్మకం మరింతగా పెరిగింది. 2020 అండ్ 2021 ఈ 2 సంవత్సరాలు కూడా పోలీస్ వ్యవస్థకు ఒక మంచి పేరును ప్రజల్లో మేము పడ్డటువంటి కష్టానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాలను నివారించడంలో, నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. సంవత్సర కాలం మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి మేజర్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు, పోలీస్ కమిషనరేట్ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రాష్ట్ర రహితంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే దశ నిర్దేశం చేయడం జరిగిందో ఆ లక్ష్యంలో భాగంగా 2021 ఇయర్ పోలీసు శాఖ చాలా వరకు సఫలీకృతం అయింది. సంవత్సర కాలం ఈ మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఎంత దృఢ నిశ్చయంగా ముందుకు వచ్చి మళ్ళీ తెలంగాణలో రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ఈరోజు మావోయిస్ట్ సమస్య మళ్ళీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చాలా సక్సెస్ఫుల్గా దాన్ని కౌంటర్ చేయగలిగింది. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో 98 మావోయిస్టులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 133 మంది వీరితో పాటుగా సరెండర్ అవ్వడం కూడా జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ 2, ఏరియా కమిటీ మెంబర్స్ 4, దళం మెంబర్స్ 8 మందితో పాటు మిగతా మిలీషియా అందరూ కలిపి 133 మందిని మనం సరెండర్ కూడా చేయడం ద్వారా వాళ్ళని జనజీవన స్రవంతిలో కల్పించేటటువంటి అవకాశం లభించింది. అట్లాగే ఈ ప్రాసెస్లో పోలీస్ వ్యవస్థ 8 ఫైర్ ఆర్మ్స్, ఎమ్యునిషన్, ఎక్స్ప్లోజివ్స్, క్యాష్ ఇట్లా ఇవన్నీ కూడా మావోయిస్టుల నుంచి రికవర్ చేయడం జరిగింది. అయితే మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి ఎప్పుడు ఎంటర్ అవడానికి ప్రయత్నం చేసినా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామన్న ఒక నమ్మకాన్ని ప్రజలలో పోలీస్ వ్యవస్థ ఇవ్వగలిగింది. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఈ పోలీస్ వ్యవస్థ మన తెలంగాణను ఉంచే విధంగా ఎల్లప్పుడూ కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇంకా కమ్యూనల్ సిచ్యువేషన్కి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా పోలీసు డిపార్ట్మెంటు నిరంతరం కూడా కృషి చేస్తూ ఇటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఇట్లా జిల్లా పోలీస్ యూనిట్స్, కమిషనరేట్ యూనిట్స్ అందరూ కూడా సంయుక్తంగా ప్రజలతో మమేకమై వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు గత 7 ఏళ్లుగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత
ఒక బైన్సాలో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ లేకుండా మనం సమాజం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి వారి యొక్క పార్ట్నర్షిప్లో ఈరోజు 100% ప్రజలకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగించే విధంగా ఇటు ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో 100% ఒక దృఢ నిశ్చయంతో ఎక్కడా కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరగకూడదని ఒక డైరెక్షన్ ఏదైతే ఇచ్చారో ఆ డైరెక్షన్కి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఈ సంవత్సర కాలంలో కూడా కమ్యూనల్ వాతావరణాన్ని మనం 100% కాపాడగలిగాం. అదేవిధంగా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ క్రైమ్తో చూస్తే 4.65 క్రైమ్ రేట్ % పెరిగింది. అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా లాక్డౌన్ ఉండడం, ఈ సంవత్సర కాలం గత సంవత్సరంతో పోల్చడం, ఇవి 2 డిస్సిమిలర్ ఇయర్స్ కాబట్టి ఆ ఫిగర్స్తో సంబంధం లేకుండా ఈరోజు మన క్రైమ్ రివ్యూ అనాలిసిస్లో ప్రతి హెడ్ కింద జరిగినటువంటి నేరాలు, వాటికి మూల కారణాలు, రూట్ కాజ్ అనాలిసిస్, ఈ సామాజిక కోణంలో అనాలిసిస్ చేసి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఈ కన్విక్షన్స్ ఏ వ్యవస్థలోనైనా కానీ నేరం చేస్తే దొరికిపోతాం, దొరికితే శిక్ష పడుతుంది అనే ఒక నమ్మకాన్ని ప్రజలలో ఇవ్వగలిగినప్పుడు మనం శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ, నేరాలను నివారించడం కానీ, అదేవిధంగా ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడానికి కానీ మంచి అవకాశం వస్తుంది. కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా పోలీస్ కమిషనరేట్స్ వ్యవస్థల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, అట్లాగే జిల్లాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ ఈ ఫంక్షనల్ వెహికల్ సిస్టమ్ ద్వారా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, అట్లాగే ఇటు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషను, అట్లాగే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏపీపీస్, అడిషనల్ పీపీస్ వారందరి సహాయ సహకారాలతోటి, అలాగే విక్టిమ్స్ సహాయ సహకారాలతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ఒక మంచి వరవడిని సృష్టించగలిగాం. ఈరోజు మనం 50% కన్విక్షన్ రేట్కి రాగలిగాము అంటే ఇదంతా కూడా అందరి స్టేక్ హోల్డర్స్ దీని వెనుకున్నటువంటి అశేష కృషి. ముఖ్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ని, అన్ని కోర్టులలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దాదాపుగా మనకి 50.03 కన్విక్షన్ రేట్ వచ్చింది. ఈ కన్విక్షన్స్లో కూడా మనం చూడాల్సింది ఈ లైఫ్ కన్విక్షన్స్ అండ్ మేజర్ కన్విక్షన్స్. ఇట్స్ నాట్ పెట్టి కన్విక్షన్స్. వీ హ్యావ్ tremendous increase in the life convictions, death, and in several cases we also have convictions up to 30 years. So multiple crimes lo involve అయిన వాళ్ళకి, multiple heads లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒకే క్రైమ్ లో అప్ టు 30 years వేసినటువంటి ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి అన్నట్లు. అట్లాగే మనం తెలంగాణ రాష్ట్రంలో బీద వాళ్ళైనా ధనికులైనా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ ఉన్నాం. ఆపదలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా, ప్రతి పర్సన్ని కూడా మేము సాధారణంగా ఒక ప్రయారిటీ తోటి వాళ్ళ అవసరాలను తీరుస్తాము అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏదైతే బలోపేతం చేశారో, పెట్రోల్ కార్స్, ఇటు బ్లూ కోల్డ్స్, అట్లాగే ఈ డయల్ 112 ఆర్ డయల్ 100 సెంట్రలైజ్డ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని నడిపించడానికి వెనుకున్నటువంటి వేరియస్ టెక్నాలజీస్, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ టైం, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది గ్రౌండ్ వెన్ దే రీచ్ ది స్పాట్, అండ్ సబ్సిక్వెంట్గా ఫాలో అప్ యాక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడం ద్వారా ఈరోజు తెలంగాణలో ఆమ్ ఆద్మీకి, ఎవరికైనా కానీ సామాన్యులకు ఆపదలో ఉన్నప్పుడు 100% పోలీస్ వ్యవస్థ ఆదుకుంటుంది అనే ఒక నమ్మకాన్ని మనం ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే 11,24,990 కాల్స్ మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతమంది ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగింది. దాంట్లో మనకి యావరేజ్ రెస్పాన్స్ టైము ఇటు అర్బన్ ఏరియాస్, సిటీస్, తర్వాత రూరల్ ఏరియాస్ అన్ని యావరేజ్ తీసినప్పుడు మనకి 7 minutes రెస్పాన్స్ టైం డ్యూరింగ్ ది ఇయర్ మనం అచీవ్ చేసాం. దీంట్లో సిటీస్లోనైతే మనకి యావరేజ్ రెస్పాన్స్ టైము 5 minutes లోపలనే ఉన్నది.
బట్ రూరల్ ఏరియాస్లో కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యావరేజ్ రెస్పాన్స్ టైం దీనికి 7 నిమిషాలు పట్టడం జరిగింది యావరేజ్న. ఇది కూడా మనం గత సంవత్సరంతో చూస్తే దాన్ని మనం ఇంప్రూవ్ చేయగలిగాం. ఇంకా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ సర్వీసెస్ని వినియోగించుకోవాలి, అప్పుడే సమాజానికి పోలీస్ వ్యవస్థ మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి యాక్సెస్ ఆఫ్ పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ సర్వీసెస్ని పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఒక పార్ట్ అయితే, దాంట్లో మనం చూస్తే ఆల్ పోలీస్ స్టేషన్స్లో 800 చిల్లర పోలీస్ స్టేషన్స్లో మనం ఈరోజు రిసెప్షన్ సెంటర్స్ని పెట్టి అన్ని రిసెప్షన్ సెంటర్స్ కూడా ఒకటే విధంగా పనిచేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం ద్వారా సిటిజన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా బీద ధనిక అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళినా కానీ రెస్పాన్స్ ఒకటే విధంగా వచ్చే విధంగా ఈ రిసెప్షన్ సెంటర్స్ని తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం 5,62,675 మంది పోలీస్ రిసెప్షన్ సెంటర్స్లో మన పోలీస్ సహాయాన్ని పొందడం జరిగింది. అట్లాగే మహిళల భద్రతకి తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగింది. ఈ మహిళల భద్రత ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో షీ టీమ్స్, భరోసా సెంటర్స్తో పాటుగా మిగతా ఇనిషియేటివ్స్ కూడా మళ్ళీ చెప్తాను. ఈ సంవత్సరం షీ టీమ్స్ 5,145 కంప్లైంట్స్ని మనం రిట్రెస్ చేయడం జరిగింది అన్నట్లు. అంటే లైవ్గా ప్రాబ్లం సమస్య ఇన్ రియల్ టైం జరుగుతున్నప్పుడు వీళ్ళు వాటిని అటెండ్ అయ్యి ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ రిట్రెస్లు చేయడం, నేరస్తులు పట్టుకోవడం, వాళ్ళకి నేరస్తులకు శిక్ష పడేటట్లుగా చూడడం, అవసరమైన మైనర్స్ కేసులలో కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ స్టేషన్స్కి, పోలీస్ సర్వీసెస్కి పెంచడానికి ఈరోజు మనం సోషల్ మీడియాని విరివిగా వినియోగించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఫేస్బుక్, అట్లాగే ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మిగతా యూనిట్స్తో పాటుగా అంటే ప్రజలు వాళ్ళ సమస్యల్ని ఏ పోలీస్ స్టేషన్కైనా కానీ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేసే విధంగా పెట్టడం ద్వారా ఈరోజు మనకు ఫేస్బుక్ ద్వారా 64,296 కంప్లైంట్స్, ట్విట్టర్ ద్వారా 42,979 కంప్లైంట్స్, వాట్సాప్ ద్వారా 29,127 కంప్లైంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మనం పొందడం, మళ్ళీ దానికి బ్యాక్ ఎండ్ మెకానిజం ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ని కూడా రికార్డ్ చేయడం, దాని తర్వాత ఎంక్వైరీ చేపించడం, దానిపైన యాక్షన్ తీసుకోవడం, మళ్ళీ సిటిజన్కి ఇన్ఫార్మ్ చేయడము, ఈ ఎంటైర్ లూప్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతున్నది. అట్లాగే హాకై అప్లికేషన్ ద్వారా ఈ సిటిజన్స్ పోలీస్ కనెక్ట్ యాప్ ఏదైతే ఉందో హాకై, దాని ద్వారా ఈ సంవత్సరం మనకి 83,355 కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రిడ్రెస్ చేయడం జరిగింది. అట్లాగే డయల్ 100 ఇంతకుముందు చెప్పినట్లుగా 11,24,990 కాల్స్, మీ సేవ ద్వారా 2,01,282 అప్లికేషన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ ద్వారా 18 లక్షల మందిని పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది కలిసి వాళ్ళ సమస్యల్ని ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసి వాటి సమస్యలను తీర్చడం జరిగింది. అంటే ఫెల్ట్ నీడ్ అనాలిసిస్, ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిజాల్వ్ చేయడం ఒక కార్యక్రమంగా దీంట్లో పెట్టడం జరిగింది. అట్లాగే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషలీ ఉమెన్ సేఫ్టీ వింగ్ టేకప్ చేసినటువంటి సైబర్ హార్ ప్రోగ్రాము, అట్లాగే మిగతా వింగ్స్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా దాదాపుగా 55 లక్షల మందిని మనం టచ్ చేయడం జరిగింది. దీంట్లో స్కూల్స్లో ఉన్నటువంటి, కాలేజెస్లో ఉన్నటువంటి చిల్డ్రన్, స్టూడెంట్స్తో పాటుగా సామాన్య ప్రజానికి కూడా ఇది యాక్సెస్ అయ్యే విధంగా సైబర్ క్రైమ్స్లో అవేర్నెస్, అట్లాగే మహిళా భద్రతలో అవేర్నెస్, చిల్డ్రన్స్ భద్రతలో అవేర్నెస్లో భాగంగా ఇవి 55 లక్షల మందిని మనం టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా కళా బృందం ద్వారా మనం ఈరోజు మనం చూస్తే 6.5 lakh పీపుల్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కళా బృందం గ్రామాల్లోకి వెళ్ళి పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి వేరియస్ చర్యలు సమాజంలో భద్రతను పెంచడానికి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మంచి చెడు ఏదైనా ఉంటే ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావడానికి ఈ కళా బృందంలో చాలా తోడ్పడుతున్నవి. మహిళా భద్రత, అట్లాగే సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ కూడా ఈ టీమ్స్ టేకప్ చేస్తున్నాయి. వీటితో పాటుగా మనకి ఈ జాబ్ మేళాస్, జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా
ఇటు హైదరాబాద్ సిటీ అలాగే మిగతా యూనిట్స్లో కూడా జాబ్ మేళాస్ ఎన్నో యూనిట్స్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకి పోలీసులకు మధ్య ఒక సమన్వయం ఏర్పరిచి ప్రజల యొక్క నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థను పెంచడానికి ఈ జాబ్ మేళాస్, జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంకా మనం టెక్నాలజీని కూడా చూసినట్లయితే ఈరోజు ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ దాదాపుగా 8,51,644 సీసీటీవీ కెమెరాలని మనం రాష్ట్రం అంతా పెంచడం జరిగింది. దీంట్లో సింహభాగం క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కవరింగ్ 3 కమిషనరేట్స్లో పెట్టడం జరిగింది. అయితే ఈ 2021లో మనం 1,86,568 కెమెరాలు ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది. దీంట్లో మన గోల్ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల వరకు సీసీటీవీలు కెమెరాలు పెట్టాలని చెప్పేసి మనం అయితే నిర్ణయించుకున్నాము. దానికి 8,51,644 మనం అచీవ్ చేయగలిగాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని రివ్యూ చేసుకొని హౌ టు టేక్ ఫార్వర్డ్ అండ్ హౌ టు రెన్యూ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఇన్ దిస్ డైరెక్షన్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా దాదాపుగా 22,659 కేసులను మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాస్ నేర నివారణలో, నేరస్తులను పట్టుకోవడంలో, నేరస్తులకు శిక్ష పడడంలో ఈ ఎంత ఫోర్స్ మల్టిప్లేయర్గా ఇది ఉపయోగపడుతుంది అనేది ప్రజలు దీనివల్ల అర్థం చేసుకోవచ్చు అన్నట్లు. అయితే ఇది ప్రజల భాగస్వామ్యంతో చేసినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా సమాజానికే చెందుతుంది. 8 లక్షల చిల్లర కెమెరాలు ఈరోజు వచ్చాయంటే అది ప్రజల యొక్క గొప్పతనం, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి ఒక కాల్ ఇచ్చినప్పుడు ఇన్ని చోట్ల ప్రజలు ముందుకొచ్చి సీసీటీవీ కెమెరాలు పెట్టడం ఎంతో హర్షణీయం. వారందరికీ కూడా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా మోడర్నైజేషన్ ఆఫ్ ద ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టంలో ఈ సంవత్సరం మనకు దాదాపుగా ఇక్కడ ఎన్ని కేసులు డిటెక్ట్ అయ్యాయో దీంట్లో చూస్తే 480 కేసెస్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా డిటెక్ట్ అయ్యాయి. అట్లాగే 37 అన్నోన్ అఫెండర్స్, అన్నోన్ బాడీస్, డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 5,624 సస్పెక్ట్స్ని టెక్నాలజీ ద్వారా మనం ట్రేస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ జాబ్ వెరిఫికేషన్స్లో 16 మందికి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా ఈ సిస్టమ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ జరిగింది. అలాగే ఎన్నో వారెంట్స్, ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్లో, అట్లాగే వాంటెడ్ క్రిమినల్స్ని పట్టుకోవడంలో, అట్లాగే ఈ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా మన దగ్గర డిటెక్ట్ అయినప్పుడు వాళ్ళకి పక్క రాష్ట్రాలకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చి తీసుకెళ్లే విధంగా కూడా ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ మన రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే కాంటాక్ట్లెస్, క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా అది ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రజలలో రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ ఫ్లో, ఫ్రీ ఫ్లో వెళ్లే విధంగా ఈ ఎన్ఫోర్స్ చేసే విధంగా ఈ సిటిజన్ ఫ్రెండ్లీ, నాన్ కాంటాక్ట్, నాన్ క్యాష్లెస్ సిస్టమ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మనం ఈరోజు రాష్ట్రంలో మొదట్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా మనం కరడు కట్టినటువంటి నేరస్తుల విషయంలో పీడీ యాక్ట్ కూడా మనం మళ్ళీ నేరాలు చేసిన విషయం వాళ్ళని పీడీ యాక్ట్ కూడా మనం అమలు చేయడం జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్లో వాళ్ళు డిటెన్షన్లో ఉన్న పీరియడ్లో ట్రయల్స్ కూడా కోర్టు వారి సహకారంతో జడ్జెస్ని మనం రిక్వెస్ట్ చేసి వాటిని ప్రయారిటీ బేసిస్ మీద ఆ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేపించి కస్టడీలో ఉన్న వాళ్ళ విషయంలో ఎన్నో కేసులలో మనం కన్విక్షన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ సంవత్సరం 664 మందిని పీడీ యాక్ట్ కింద డిటైన్ చేయడం జరిగింది. అలాగే ఈ షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్ చూస్తే 5,145 మంది ఈ షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకోవడం జరిగితే భరోసా సెంటర్స్లో దాదాపుగా మనకి ఇప్పటికే ఉన్నటువంటి భరోసా సెంటర్స్తో పాటుగా కొత్తగా ఈ సంవత్సరంలో మనకి సూర్యాపేట అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్లో వాటిని తయారు చేయడం జరిగింది. నల్గొండలో లాంచ్ చేయడం జరిగింది. సూర్యాపేటలో కూడా ఎనీ టైం లాంచ్ చేయడానికి
భరోసా సెంటర్ రెడీగా ఉంది. ఇదే కాకుండా ఇంకా 7 more డిస్ట్రిక్ట్స్లో కూడా 7 more యూనిట్స్లో కమిషనరేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ యూనిట్స్లో భరోసా సెంటర్స్ ప్రిపరేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వచ్చే సంవత్సరంలో వీటిని తప్పనిసరిగా లాంచ్ చేస్తాం. ఉమెన్ సేఫ్టీ విషయంలో మరింత ప్రగతి సాధిస్తామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఈ న్యూ ఇనిషియేటివ్స్ మనం చూసినట్లయితే ఈ సైబర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎంటైర్ లైఫ్ డిజిటల్ లైఫ్గా మారుతున్నటువంటి తరుణంలో నేరాలన్నీ కూడా ప్రతి నేరంలో కూడా ఒక డిజిటల్ యాంగిల్ ఉండి సైబర్ ఇన్వెస్టిగేషన్ అనేది సైబర్ ఫారెన్సిక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులని సిబ్బందిని మనం సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎంపవర్ చేయాలి. కాబట్టి ఈ సైబర్ వారియర్స్ ప్రోగ్రామ్ని ఈ సంవత్సర కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 2 సైబర్ వారియర్స్ని ట్రైన్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో ఏ పోలీస్ స్టేషన్కి సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసు వచ్చినా వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి విక్టిమ్కి అవసరమైన ఎమర్జెన్సీ సహాయం చేసి అప్పుడు స్పెషలైజ్డ్ యూనిట్కి పంపించే విధంగా వాళ్ళని చేయడం ద్వారా ఈరోజు సైబర్ వారియర్స్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా మనకి ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది. వాళ్ళు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఈచ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చేస్తున్నారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్లో మనం ఈ ఇనిషియేటివ్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్కి మనకి కెపాసిటీ బిల్డింగ్లో డిఎస్సిఐ నాస్కామ్ ఈ వీళ్ళ యొక్క జాయింట్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి అవార్డు నేషనల్ అవార్డు రావడం జరిగింది. అట్లాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సిఎస్ఎల్ వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తోటి ఈరోజు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనకి సైబర్ నేరాలు జరుగుతున్నప్పుడు నేరస్తుడు ఎక్కడో ఉంటాడు, మన దేశంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. మనకి అకౌంట్లో నుంచి మన డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి నేరస్తుడి అకౌంట్లోకి పోయే లోపల మనం ఆ అమౌంట్ని మనం ఆపగలిగితే మనం విక్టిమ్కి ఎంతో సహాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ పోర్టల్లో ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో ఇట్లా నేరం జరుగుతుంది అంటే మనకి విక్టిమ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తాడో రియల్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి అన్ని బ్యాంక్స్కి ఇంటర్మీడియరీస్కి వాళ్ళకి పంపించడం ద్వారా బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్కి సంకేతం వెళ్ళినప్పటికీ కూడా అమౌంట్ డిడక్ట్ చేయడానికి అది ఆ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నెక్స్ట్ బ్యాంక్లోకి వెళ్ళి ఆ నుంచి ఫైనల్గా నేరస్తుడి అకౌంట్లోకి వెళ్ళే లోపలనే ఈ అమౌంట్ని ఈరోజు మనం కొన్ని కోట్ల కొద్ది డబ్బుని మనం ఆపగలుగుతున్నాం. ఇది పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ సైబరాబాద్ పోలీస్ కలిపి మిగతా కమిషనరేట్స్ యొక్క సహాయ సహకారాలతోటి సైబరాబాద్లో ఇప్పుడు రన్ చేస్తున్నాం పైలట్ బేసిస్ మీద. షార్ట్లీ ఈ కొత్త సంవత్సరంలో ఈ వ్యవస్థను కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా దాన్ని ఆపరేట్ చేసి లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే ఈ ఉమెన్ రిలేటెడ్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్స్లో వాటికి ఒక ప్రత్యేక ఫోకస్ ఉండాలి అని చెప్పి ఉమెన్ సేఫ్టీ వింగ్లో షీ సైబర్ ల్యాబ్ అనేది కూడా మనం ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక ఫోకస్డ్గా ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ సైబర్ రిలేటెడ్ అడ్రస్ చేస్తారు వీళ్ళు. అట్లాగే ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావడానికి సైబర్ హర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంతకుముందు చెప్పినట్లుగా దాదాపుగా 55 లక్షల మంది యూత్ని మహిళల్ని అట్లాగే స్టూడెంట్స్ని ఇటు ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలో కూడా కాంటాక్ట్ వచ్చి 55 లక్షల మందిలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది మహిళల భద్రత విషయంలో. అట్లాగే ఈ సైబర్ అంబాసిడర్స్ అని చెప్పేసి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇటు పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా ప్రతి స్కూల్లో కూడా ఒక 2 స్టూడెంట్స్ ఒక టీచరు ఈ సేఫ్టీ క్లబ్స్ అని స్టార్ట్ చేసి వీళ్ళ ద్వారా వాళ్ళని ట్రైన్ ప్రోగ్రామ్ చేసి మొత్తం అన్ని కాలేజెస్లో స్కూల్స్లో ఉన్నటువంటి అందరికీ కూడా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా అట్లాగే ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ పైన సైబర్ సేఫ్టీ పైన విస్తృతంగా ఎంపవర్ చేయడానికి ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీని ఈ ప్రోగ్రామ్ ఎంతగానో అది ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారితో సంయుక్తంగా కలిసి ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరంలో కాలేజెస్ స్కూల్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు ప్రతి కాలేజీ స్కూల్లో ఒక సేఫ్టీ క్లబ్ గర్ల్ సేఫ్టీ క్లబ్స్ అనేవి
స్టార్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మహిళల భద్రతను పెంచడానికి కూడా అది మరింతగా ఉపయోగపడుతుంది. ఈ ఉమెన్ సేఫ్టీ విషయంలో ఇంకా మనం చూసినట్లయితే అన్ని పోలీస్ స్టేషన్స్లో 650 పోలీస్ స్టేషన్స్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే మనకి డీవీ కౌన్సిలింగ్ సిస్టమ్, ఆన్లైన్ కౌన్సిలింగ్ సిస్టమ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలు చేస్తున్నాం. మనకి భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావచ్చు, రాకపోవచ్చు, ఓన్లీ డయల్ 100 కాల్ చేస్తారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు. అప్పుడు ఆ డేటాని మనం క్యాప్చర్ చేసి ఇది ప్రొఫెషనల్ కౌన్సిలర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి ఆ విక్టిమ్స్కి ఎవరైతే ఉన్నారో హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేయడానికి ఈ బ్యాక్ ఎండ్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఆన్లైన్ త్రూఅవుట్ ది స్టేట్ ఎక్స్పర్ట్స్ సహాయంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా మనం ఉమెన్ సేఫ్టీ వింగ్లో లాంచ్ చేయడం ద్వారా ఈరోజు ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూస్తే మన లక్షల మందిని మనం ఈరోజు యాక్సెస్ అవుతున్నాం. అంటే 55 లక్షల మందికి ఈ లెర్నింగ్ సిస్టమ్ ఈరోజు దాంట్లో మనం తీసుకురాగలిగాం. దాని ద్వారా అందరినీ కూడా పబ్లిక్ని యాక్సెస్ అవడానికి ఇది చాలా ఉపయోగపడ్డది. ఈ సిస్టమ్ భవిష్యత్తులో జనరల్ పోలీస్ డిస్ట్రిక్ట్స్ కూడా వాడుకునే విధంగా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇన్ అవర్ ఫైట్ అగైనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రతి జిల్లాలో కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయడం, వాటిని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. వీటితో పాటుగా ఒక ధ్రువ్ అని చెప్పేసి వెబ్ పోర్టల్ కూడా స్టార్ట్ చేసి ఆ వెబ్ పోర్టల్లో ఇది ఒక నాలెడ్జ్ అవేర్నెస్ పోర్టల్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఇంకా పోలీస్ నుంచి, ప్రాసిక్యూటర్స్ నుంచి, సిటిజన్స్ నుంచి, ఇంకా మిగతా ఎన్జిఓస్ నుంచి అందరికి కూడా దీంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి మనం టు ఫైట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ వెరీ ఎఫెక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే అవర్ ఫైట్ అగైనిస్ట్ ది డ్రగ్స్ అంటే ముఖ్యంగా ఎన్డీపీఎస్ కేసుల్లో ముఖ్యంగా మన గాంజా మన రాష్ట్రానికి మెయిన్ సమస్య. మనకి 99% ఆఫ్ ది క్రైమ్స్ గాంజా రిలేటెడ్ కేసులలోనే వస్తున్నాయి అన్నట్లు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి అన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ అట్లాగే పోలీస్ కమిషనర్స్, జిల్లా మన తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అందరూ సంయుక్తంగా దీన్ని విత్ జీరో టాలరెన్స్ ఫైట్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్దేశం చేసినప్పుడు దాంట్లో భాగంగా మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ స్కేల్లో డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తూ వీటిని మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థని మరింత దాన్ని ఎంపవర్ చేసి దానికి సంబంధించినటువంటి డేటాబేసెస్ అన్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలోనే అరెస్ట్ అయినటువంటి అఫెండర్స్ కాకుండా మొత్తం దేశంలో అరెస్ట్ అయినటువంటి ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ అయిన అఫెండర్స్ అంతా డేటా అంతా తెచ్చి ఒక ప్లాట్ఫామ్ పైన డోపమ్స్ అని చెప్పి మనం ఈ సంవత్సర కాలంలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అండ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ సిస్టంలో మనం దేశంలో ఉన్న ప్రతి డ్రగ్ అఫెండరు మనం డేటా, వాళ్ళ వాడిన ఫోన్ నంబర్స్, వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ, ప్రొఫెషనల్ ట్రీ ఇదంతా కూడా దాంట్లో ఉండడం ద్వారా మన రాష్ట్రంలో డ్రగ్స్ని జీరో టాలరెన్స్తో మనం ఎఫెక్టివ్గా ఫైట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సిస్టము ఏదైతే ఉందో ఇటు సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ పోర్టల్ కానీ ఇటు లేదంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ పోర్టల్ కానీ ఇవి రెండు మన రాష్ట్రమే కాదు దేశంలో ఎన్నో రాష్ట్రాల వాళ్ళు మన ప్లాట్ఫామ్ని వాడుకొని వాళ్ళ కేసులను వాళ్ళు డిటెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఇది ఈ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ సిఎఫ్సిఎఫ్ ఎఫ్ఆర్ఎంఎస్ మనం లాంచ్ చేసిన తర్వాత అతి కొద్ది కాలంలో రాజేష్ how many cases we have detected? 25,000 cases in how much period? 6 months period లో ఈ డేటాబేసెస్ మనం బిల్డ్ చేయడం ద్వారా ఈ డేటాని మనం వివిధ రాష్ట్రాలకి మనం యాక్సెస్ ఇవ్వడం ద్వారా అన్ని పోలీస్ వ్యవస్థలకి 6 months పీరియడ్ లో 25,000 కేసులు సైబర్ క్రైమ్స్ నేరాలని మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది 6 months పీరియడ్ లో. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్, that is the power of artificial intelligence. So therefore the Telangana Police Department is always ahead of use of technologies as force multiplier. ఈ రోజు మన తెలంగాణ పోలీస్ ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో అట్లాగే డ్రగ్ అఫెండర్స్ విషయంలో మనం మిగతా రాష్ట్రాల అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉన్నాం. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మన రెండు పోర్టల్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. మనకు కూడా దీంట్లో అడ్వాంటేజ్ వస్తుంది. వాళ్ళు ఎక్కువగా వాడుకున్న కొద్దీ వాళ్ళ డేటాబేసెస్ అన్ని కూడా మన డేటాబేస్లో మనం విలీనం చేయడం ద్వారా ఇంకా మనం కూడా
ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో భాగంగా గత సంవత్సర కాలంగా మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమాండ్ సెంటర్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఇంతకుముందు 3 కమిషనరేట్స్ లో ఉండే, సైబరాబాద్, రాచకొండ అండ్ హైదరాబాద్ సిటీల్లో. స్టార్టింగ్ విత్ హైదరాబాద్, దెన్ సైబరాబాద్ అండ్ రాచకొండ దే హావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ వండర్ఫుల్ సెంటర్స్. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మిగతా 6 పోలీస్ కమిషనరేట్స్ లో కూడా ఇవి ఈ సంవత్సర కాలంలో మనం వాటిని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ని, సూటబుల్ మ్యాన్ పవర్ ని ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్ చేసి సిస్టమ్స్ అన్ని కూడా సరిగ్గా నిర్వహించే విధంగా ఈరోజు ఈ మిగతా 6 పోలీస్ స్టేషన్ 6 కమిషనరేట్స్ లో ఈ సంవత్సర కాలంలో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఆర్ లైక్ నర్వ్ సెంటర్స్, మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద పోలీస్ యూనిట్ అన్నట్లు. ఈ కమాండ్ సెంటర్స్ టెక్నాలజీతో పూర్తి స్థాయిలో రన్ చేసినప్పుడు మొత్తం జిల్లాలో కమిషనరేట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా చీమ కదిలినా మనకు తెలిసే విధంగా, ఏ నేరం జరిగినా నేరస్తుల్ని క్షణాల్లో పట్టుకునే విధంగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దేర్ఫోర్ మనము ఈ 6 కమిషనరేట్స్ కూడా కొత్త వార్డులలో మనం పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో, రానున్న కాలంలో మొత్తం మిగతా డిస్ట్రిక్ట్ యూనిట్స్ అన్నింటిలో కూడా కొత్త జిల్లా పోలీస్ వ్యవస్థలు కొత్తగా ఏవైతే వచ్చాయో వాటన్నిట్లలో కూడా ఈ వచ్చే సంవత్సరం అన్నింటిలో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి పెట్రోల్ కార్స్, మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసే భాగంగా దాంట్లో రౌట్ మేనేజ్మెంట్, అంటే రూట్స్ అన్ని కూడా పోలీసులో పెట్రోల్ కార్స్ ఏ రూట్ లో ఏ టైంలో ఎక్కడ ఉండాలి అనేది ఈ బిగ్ డేటా అనలిటిక్స్ ను వాడి ఎక్కడ నేరాలు జరుగుతున్నాయి, ఎక్కడ నేరస్తులు ఎక్కడ ఉంటున్నారు, ఏ టైంలో పోలీస్ కారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడుంటే నేరస్తులు పట్టుకోగలుగుతారు, ఏ విధంగా ఎక్కడ పార్క్ చేస్తే మనం వాటిని వాళ్ళకి తెలియకుండా ఆ ఏరియాలో మనం లర్కింగ్ లో ఉండి వాటిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు టెక్నాలజీని వాడి ఎంటైర్ పెట్రోలింగ్ వ్యవస్థను కూడా నియంత్రించే విధంగా పెట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్నది. దాంట్లో పోలీస్ శాఖ కూడా మా యొక్క మాకు సంబంధించినటువంటి ఐటమ్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేపించి సంవత్సర కాలంలో 14 సర్వీసెస్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో యాడ్ చేయడం జరిగింది. అట్లాగే కోవిడ్ వచ్చిన దృష్ట్యా ఇక్కడ మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని పోలీస్ కమిషనరేట్స్ లో, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ నుంచి, అకాడమీ నుంచి, అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి ఈ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసి, ఇన్స్టిట్యూట్ చేసి, స్టెబిలైజ్ చేసి ఈరోజు నిరంతరంగా 1000 మందికి ప్రతిరోజు కూడా ట్రైనింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఈ లాజిస్టిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పోలీస్ వ్యవస్థకి. అంటే మనకు వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్ ఆర్టికల్స్ ఈ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి మనకి 70,000 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి, అట్లాగే దాదాపుగా 15,000 మంది హోంగార్డ్స్ కి, హోంగార్డ్ ఆఫీసర్స్ కి అందరికి కూడా మనం కిట్స్ ఏదైతే ఇస్తామో వాటన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ ఏ ఎంప్లాయీకి ఏ టైంలో ఏది రావాలో, ఏది అవసరం ఉంది అనేది వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ వెబ్ అప్లికేషన్ ఫర్ కిట్ మేనేజ్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది అందరు కూడా అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థల వాళ్ళు కూడా, కమిషనరేట్స్ వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటున్నారు. ఈ గత సంవత్సర కాలంలో మనం చూస్తే రిక్రూట్మెంట్, ఈ సంవత్సరం మనం రిక్రూట్మెంట్ చేయకపోయినప్పటికీ కొత్తగా లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ లో మిగిలిపోయినటువంటి 3,993 మంది యువ అధికారుల్ని టిఎస్ఎస్పిలో ట్రైనింగ్ చేసి దాంట్లో జాయిన్ చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ వెల్ఫేర్కి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ వెల్ఫేర్కి పెద్ద పీట వేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ వ్యవస్థ, పోలీస్లో ఉన్నటువంటి వెల్ఫేర్, ఈ కార్పస్ ఫండ్ దాన్ని ఎప్పటికప్పుడు కూడా పెరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం. అదేవిధంగా మనకి ప్రతి జిల్లాలో పోలీసుల యొక్క సంక్షేమం దృష్ట్యా ఈరోజు వాళ్ళు చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి అన్ని జిల్లా పోలీస్ కమిషనరేట్స్, అట్లాగే జిల్లా పోలీస్ వ్యవస్థలు, బెటాలియన్స్ ప్రతి చోట కూడా ఈ పోలీస్ ఫంక్షన్ హాల్స్ కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కార్పస్ ఫండ్ ని పెంచడానికి మనకి జైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నడిపిస్తున్నట్టుగా పోలీస్ శాఖ కూడా వీలైన చోట్ల, అనువైన చోట్ల ఈ పెట్రోల్ పంప్స్
పోలీస్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ పెట్రోల్ పంప్స్ పోలీసుల యొక్క అజమాయిషిలో నడిచే విధంగా అవుట్సోర్సింగ్ స్టాఫ్ ద్వారా ఈ ప్రొఫెషనల్గా వాటిని రన్ చేసి దాంట్లో వచ్చినటువంటి సర్ప్లస్ అమౌంట్ కూడా ఇటు పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి జమ అయ్యే విధంగా ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు మనకి రానున్న కాలంలో ఈ సంవత్సర కాలంలోనే ఇప్పటికే ఎన్ని పెట్రోల్ పంప్స్ ఓపెన్ చేసింది సంజయ్? ఇప్పటికి 4 స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇంకా కూడా దే ఆర్ ఇన్ ద పైప్ లైన్. బట్ వీటి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇటు ఫంక్షన్ హాల్స్ కి వచ్చే ఆదాయము, పెట్రోల్ పంప్స్ ద్వారా వచ్చే ఆదాయము మనకి ఈ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్, యూనిట్ వెల్ఫేర్ ఫండ్ లో జమ అవుతుంది. తద్వారా పోలీస్ అధికారులకి, సిబ్బందికి వాళ్ళకి కావాల్సినటువంటి లోన్స్ రూపంలో ఐదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ మినిమల్ ఇంట్రెస్ట్ తో వాళ్ళకి లోన్స్ ఇచ్చి, మా యొక్క విజన్ ఏంటంటే తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ విజన్, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా తను రిటైర్ అయ్యేటప్పటికి ఒక ఇల్లు ఈ పోలీస్ వెల్ఫేర్ ద్వారా రుణం తీసుకొని ఒక ఫ్లాట్ తను పొందగలిగే విధంగా ప్రతి ఎంప్లాయీ కూడా ఆ కళ నెరవేర్చాలి అనేది దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ విజన్. అండ్ గవర్నమెంట్ హ్యాస్ సపోర్టెడ్ ఇట్. Honorable Chief Minister has kindly agreed for this, and then we are going forward. అండ్ రానున్న కాలంలో ఈ కళ త్వరలోనే సఫలీకృతం అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే పోలీసులో శాఖలో పనిచేసే వాళ్ళంతా 24 గంటలు 24/7 365 డేస్ డ్యూటీలో ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా పనిచేయాల్సి వస్తుంది. వీకెండ్స్ అనేవి ఉండవు. ఫెస్టివల్స్ అట్లాగే మిగతా హాలిడేస్ లో కూడా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి వేరే రకంగా ఏ అవకాశము లేదు. కాబట్టి వాళ్ళు పనిచేసుకోవడానికి ఎప్పుడు కూడా డ్యూటీలోనే ఉంటారు. కాబట్టి పోలీస్ యొక్క వెల్ఫేర్ ని ప్రభుత్వమే తన భుజ స్కంధాల పైన వేసుకొని ఈ యొక్క కార్పస్ ఫండ్ ని నిర్మించి, తద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ యొక్క అవసరాలని, ఇల్లుతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వాళ్ళ చిల్డ్రన్ అబ్రాడ్ చదువుకోవడానికి కానీ, అట్లాగే వాళ్ళకి మ్యారేజ్ లోన్స్ కానీ, అట్లాగే ఇంకా వేరే ఫంక్షన్స్, వేరే రిక్వైర్మెంట్స్, పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నప్పటికీ కూడా లోన్స్ ద్వారా వాటికి ఎప్పటికప్పుడు మినిమల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని మరింత పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అట్లాగే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఈ సంవత్సర కాలంలో అన్ని కొత్త జిల్లాల్లో పోలీస్ కమిషనరేట్స్ లో ఈ డిపిఓస్, సిపిఓస్ కన్స్ట్రక్షన్ టేకప్ చేసి ముందుకు వెళ్తున్నది. 2 కమిషనరేట్, ఒక సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి డిపిఓ, ఈ రెండింటిని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మనం చూస్తే ఇప్పుడు తెలంగాణ పోలీస్కి ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 50 నేషనల్ అవార్డ్స్, 3 స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనకి 2014 నుంచి లభించాయి. దాంట్లో ఈ సంవత్సర కాలంలో 11 అవార్డ్స్ మనకి నేషనల్ అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ అవుట్ స్టాండింగ్ పోలీస్ ఇనిషియేటివ్ ఫర్ కమ్యూనిటీ CCTV ప్రాజెక్ట్. దిస్ ఈజ్ ఎ వరల్డ్ వైడ్ రికగ్నిషన్, OSPA Business World Security Award. This is an important organization. This initiative recognition is, it has enhanced our commitment to the project by multiple times. అదే విధంగా మనకి DSCI డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు, NASCOM వారు ఇన్స్టిట్యూట్ చేసినటువంటి సైబర్ క్రైమ్స్ లో కూడా మనకు అవార్డు రావడం అనేది కెపాసిటీ బిల్డింగ్ లో, అది కూడా ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలంగాణ పోలీస్. దీంతో పాటుగా యూనియన్ హోమ్ మినిస్ట్రీస్ ట్రాఫీ ఫర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆక్టోపస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గా దాన్ని రికగ్నైజ్ చేసి కంట్రీలోనే బెస్ట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అట్లాగే అనదర్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ CTC కూడా ఆ సిమిలర్ కేటగిరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ గా నిర్ణయించబడ్డది యూనియన్ హోమ్ మినిస్ట్రీతో. ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా తెలంగాణ పోలీస్ రికగ్నిషన్ పెంచాయి. మా కమిట్మెంట్ తద్వారా ఇంకా మరింత కష్టపడి పనిచేసే విధంగా మమ్మల్ని ఇవి ప్రోత్సహిస్తున్నాయి. ICJS క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా కలిపి పనిచేసే విధంగా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్.
ఇది మన రవి గుప్తా గారి హోమ్ సెక్రటరీ గారు, ఈజ్ ఆల్సో హోల్డింగ్ ఛార్జ్ ఆఫ్ ఏడీజీ కంప్యూటర్స్. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఇది ఐసీజేఎస్ మన రాష్ట్రంలో మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని అమలు చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో. దాని తర్వాత మనకి దాంట్లో నేషనల్ లెవెల్లో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అన్నట్లు. దీంతో పాటుగా మనం క్రైమ్ ట్రెండ్స్ చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ లో ఈచ్ హెడ్ ఆఫ్ క్రైమ్ ఎట్లా సోషలాజికల్ రీజన్స్ ఎలా ఉన్నాయి, ఏ కారణాల చేత జరుగుతుంది, అది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు చాలా ఉపయోగపడతాయి అన్నట్లు. మనం ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ చూస్తే గత సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 4-fold ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్లు. అంటే మనం లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ, టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గ్రామాలకు విస్తరిస్తున్న కొద్దీ, తర్వాత అట్లాగే ఈ సెల్ ఫోన్స్ వాడడం పెరుగుతున్న కొద్దీ మనకి సైబర్ క్రైమ్స్ పెరగడం అనేది అనివార్యం. కాకపోతే మన సమాజాన్ని ఈ సమస్యను ఎదుర్కోవడానికి అందరినీ కూడా తయారు చేయడం, అట్లాగే పోలీస్ వ్యవస్థ కూడా ఈ క్రైమ్స్ ని సమర్థవంతంగా వాళ్ళని డిటెక్ట్ చేసే విధంగా, నేరస్తులకు శిక్ష పడే విధంగా చూడడం అనేది పోలీస్ శాఖ ముందు ఉన్నటువంటి సవాల్. దీన్ని మేము ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు ఎన్నో ఇనిషియేటివ్స్ తెలంగాణ పోలీసులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ సంవత్సర కాలంలో మనం ఈ ఇండస్ట్రీ తోటి కూడా, అంటే సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, సిపి సైబరాబాద్ గారి నేతృత్వంలో ఈ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇటు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఆర్గనైజేషన్ పెట్టి అక్కడ సైబర్ క్రైమ్స్ నివారణ, సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషను, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ మోడ్లో, ఒక ప్రాసెస్ డ్రివెన్ మోడ్లో తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సర కాలంలో, అంటే వచ్చే కొత్త సంవత్సరంలో దాన్ని లాంచ్ చేయబోతున్నాం. అట్లాగే మనం ఈ మర్డర్ కేసెస్ చూసినట్లయితే వాటికి ఈ సంవత్సర కాలం జరిగినటువంటి కేసులలో మనకి ఏ రీజన్స్ తోటి ఈ క్రైమ్స్ జరిగిన అనేది ఇక్కడ అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే ఈచ్ హెడ్ ఆఫ్ క్రైమ్ లో ఎన్ని లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే మనకి ఆల్ సీరియస్ క్రైమ్స్ తెలంగాణ పోలీసు ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకొని వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులకు శిక్ష పడేట్లుగా చూడడం ద్వారానే మనం ఈ సీరియస్ క్రైమ్స్ మనం నివారించగలుగుతాం. కాబట్టి ఈచ్ హెడ్ ఆఫ్ క్రైమ్ కింద కూడా మీకు ఎన్ని లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాపింగ్ కేసెస్, జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చూడడానికి మనకు 1218 కిడ్నాపింగ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి ఈ సంవత్సర కాలంలో. దాంట్లో 898 మనకి ఎలోప్మెంట్ ఫర్ మ్యారేజ్ రిలేటెడ్ కేసులలో కిడ్నాపింగ్ కేసులు కట్టడం జరిగింది అన్నట్లు. అంటే ఇట్ మే బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బట్ బేసికలీ ది ఇమీడియట్ రీజన్ ఈజ్ ఎలోప్మెంట్ ఫర్ మ్యారేజ్. దాంట్లో కిడ్నాపింగ్ 898. ఇంకా మిస్సింగ్ చిల్డ్రన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 18 ఏళ్ల క్రితం లోపు ఉన్నటువంటి మిస్ అయిన ప్రతి చైల్డ్ కేసు కూడా మనం కిడ్నాపింగ్ మీద కడుతున్నాం. వీఆర్ ప్రెస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్, సో దట్ ది కేస్ డిజర్వ్స్ ఎనఫ్ అటెన్షన్, సీరియస్నెస్ అట్ ఆల్ ది ఆఫీసర్స్ లెవెల్. కాబట్టి మనం 190 కేసెస్ అలా కట్టడం జరిగింది అన్నట్లు. అంటే అట్లాగే అదర్ రీజన్స్ ఒక 58, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 46, రివెంజ్ డ్యూ టు ఎనిమిటీ 17, ఫర్ ర్యాన్సమ్, ప్యూర్ ర్యాన్సమ్ కొరకు కిడ్నాప్ అనేవి ఓన్లీ 9 కేసెస్ అవుట్ ఆఫ్ 1218 కేసెస్ అన్నట్టు. ఇట్లా మేము ప్రతి దాంట్లో కూడా ఈ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే ప్రజలకు కూడా మంచి అవేర్నెస్, వీటిని కూడా నివారించడానికి ఇంకా సమాజం ఏం చేయాలనేది కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తారు. మనకి రేప్ కేసెస్ చూస్తే మనకి 2382 రేప్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ సంవత్సరం. దాంట్లో ప్రామిస్ టు మ్యారీ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం మానేశారు. దాంతో అలాంటి కేసులు 1655 కేసులు రిపోర్ట్ అయ్యాయి 2382లో. అట్లాగే నైబర్స్, కోవర్కర్స్, ఎంప్లాయీస్ 406 మెంబర్స్, ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేప్స్. రిలేటివ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ 254, ఫ్రెండ్స్ 41, అన్నోన్ అఫెండర్స్ 26. అంటే 2382 రేప్స్ లో తెలియని వాళ్ళు రేప్ చేసినటువంటి అన్నోన్ పర్సన్స్ రేప్ చేసిన కేసులు 26 పర్సన్స్ ఉన్నారు. సో ఈ విధంగా డిఫరెంట్
క్రైమ్స్ కూడా మనం చూసినాము, అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ అగైనిస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కన్విక్షన్స్ తీసుకొని రావడం ఇంపార్టెంట్. ఇట్స్ ఎ సోషలాజికల్ ప్రాబ్లం. కాబట్టి ప్రతి కేసును కట్టడం, కేసులో కన్విక్షన్ వచ్చేటట్టుగా చూడడం, తర్వాత విక్టిమ్కి న్యాయం జరగడంలో మనం కాంపెన్సేషన్ ఇప్పించడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి 2018 నుంచి మనం సిఐడిలో ఒక మానిటరింగ్ సెల్ పెట్టాం, విక్టిమ్ అసిస్టెన్స్ మానిటరింగ్ సెల్. అట్లాగే ఉమెన్కి సంబంధించిన విక్టిమ్ అసిస్టెన్స్ కూడా ఈరోజు ఉమెన్ సేఫ్టీ వింగ్లో స్టార్ట్ చేసాం. ఈ రెండు ఇనిషియేటివ్స్ ద్వారా ఈరోజు గత 1.5-2 ఇయర్స్లో మనకి 2018 మధ్యలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపుగా 90 కోట్ల వాళ్ళకి కాంపెన్సేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాల ద్వారా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి 90 కోట్లు కాంపెన్సేషన్ లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అట్లాగే ఈ 14 కేసులలో ఈ సంవత్సర కాలంలో లైఫ్ కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసులలో. దీంట్లో 10 పర్సన్స్కి కన్విక్షన్ విత్ 30 years ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది అన్నట్లు 10 పర్సన్స్కి. సో దట్ ఈస్ అబౌట్ జస్టిస్ టు ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మనకి పోక్సో యాక్ట్ కేసెస్ కూడా ఇంపార్టెంట్. మనం చూస్తే ఈ సంవత్సర కాలంలో 2567 పోక్సో యాక్ట్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో మనం కన్విక్షన్స్ చూసినట్లయితే 44 మంది అక్యూజ్డ్, 39 కేసులలో లైఫ్ కన్విక్షన్స్ పడ్డాయి, లైఫ్ అండ్ డెత్. దాంట్లో ఒకతనికి డెత్ పెనాలిటీ, 18 మందికి లైఫ్, ఒక పర్సన్కి 30 ఏళ్ల ఇంప్రిజన్మెంట్, ఒక పర్సన్కి 25 ఏళ్ల ఇంప్రిజన్మెంట్, 21 మందికి 20 ఏళ్ల ఇంప్రిజన్మెంట్, ఒక పర్సన్కి 15 ఏళ్ళు, ఒక పర్సన్కి 14 ఏళ్ళు. అంటే ఇది 14 ఏళ్ళు అండ్ అబోవ్ కన్విక్షన్స్ చూసినప్పుడు ఇన్ని కేసులలో మనకి ఈ సంవత్సర కాలంలో కన్విక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ ప్రతి దాంట్లో కూడా మనం ఈ కన్విక్షన్స్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే తెలంగాణ పోలీస్ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ ఇన్ ఆల్ ద సీరియస్ క్రైమ్స్ unless the accused are convicted, the deterrence will not be there. Therefore, we have been making efforts under each serious crime head. The convictions we must secure, especially the life convictions above 7 years and above. మనకు వచ్చినట్లయితే వాళ్ళకి డెటరెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇది ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటి ప్రతి యూనిట్ ఆఫీసర్ కూడా ఎవ్రీడే ఈ కోర్టు ప్రాసిక్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ని మానిటర్ చేసి కన్విక్షన్స్ వచ్చేటట్లుగా చూస్తున్నారు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఎస్పీస్ అండ్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్, all the court duty officers and prosecutors for doing a wonderful job during the year. టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్లో భాగంగా మనం ఇంకొక 1 or 2 issues I want to share with you. Apart from CCTV and traffic related non-contact సిస్టమ్తో పాటుగా ఈపీట్ సిస్టమ్ మనకేంటంటే అన్ని పెట్రోల్ కార్స్, బ్లూ కోడ్స్ మనం ఈపీట్ ద్వారా ఏ పాయింట్స్ ఎప్పుడెప్పుడు టచ్ చేయాలనేది ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టము, ఎవ్రీడే కూడా మానిటర్ చేసే సిస్టము, అది వెళ్ళారా లేదా, వెళ్తే ఎంత టైం ఉన్నారనేది కూడా మానిటర్ చేయడానికి ఈ సిస్టంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పెట్టి కేస్ సిస్టమ్ కూడా గతంలో పెట్టి కేసెస్ మనం బుక్ చేసినప్పుడు అది మాన్యువల్గా చేసేవాళ్ళు, అది వాళ్ళు కోర్టుకు వస్తున్నారా రాలేదా, వాళ్ళు శిక్షలు పడ్డాయా లేదా, యాక్చువల్ అఫెండరే వచ్చాడా ఇంకొకళ్ళు వచ్చారనేది తెలియడం కష్టంగా ఉండేది. ఈరోజు వాళ్ళ ఫోటోగ్రాఫ్తో పాటుగా మొత్తం కూడా సిస్టంలో క్యాప్చర్ అవుతుంది కాబట్టి సేమ్ పర్సన్ కోర్టుకు వచ్చే విధంగా, తర్వాత వాళ్ళకి కన్విక్షన్స్ పడే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ పెట్టి కేస్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్యూరింగ్ ద ఇయర్ మనము దాదాపుగా 48,000 కేసులు, 4,80,000 కేసులు దాన్ని రిజిస్టర్ చేసి మనం కోర్టులలో డిస్పోజ్ చేయించడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ వెరిఫికేషన్ చూస్తే మనకి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలతో చూసినప్పుడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ గత 5 ఏళ్లుగా ముందున్నది. ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్లో ఈ సంవత్సర కాలంలో మనం 4.6 lakh పాస్పోర్ట్స్ మనం వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో ఇది ఒక ప్రాసెస్ డ్రివెన్గా చేయడం ద్వారా అది ప్రతి వెరిఫికేషన్ కూడా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో, తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు ఎవ్రీ స్టేజ్లో కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్ళే విధంగా చేయడం ద్వారా మనం ఎంతో డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా అప్లికెంట్స్ అందరికీ కూడా చేయడం జరిగింది. దీంట్లో రెస్పాన్స్ టైమ్ 4 days విత్ 100% సబ్మిషన్
విదిన్ 4 days మనం చేయగలిగాం. దీనివల్ల మనకి నేషనల్ లెవెల్లో కూడా ప్రతి సంవత్సరం అవార్డు వస్తూ ఉన్నది. అట్లాగే అన్ని జిల్లాల్లో మనము కొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్తో పాటుగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబు, మొబైల్ క్లూస్ టీము, వీడియో ఎన్హాన్స్మెంట్ ల్యాబు, డేటా అనలిటిక్స్ ల్యాబు, సోషల్ మీడియా యూనిట్, ఇవి అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థల్లో కమిషనరేట్స్లో ఇప్పటికే వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మనకి నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయబోతున్నాం అనేది మనం చూసినప్పుడు మన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్, అది ఒక స్వప్నం లాంటిది. ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ది గవర్నమెంట్. అండ్ దాంట్లో ఈ నెక్స్ట్ రానున్నటువంటి 3 to 4 monthsలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కంప్లీట్ చేసి దాన్ని ఒక టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్గా, బిల్డింగ్ కంటే ఎక్కువగా దాని లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ మొత్తం తెలంగాణ పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసే విధంగా, వాటిని ఎంపవర్ చేసే విధంగా, వాళ్ళకి కావాల్సిన డేటా అనలిటిక్స్ ఇక్కడి నుంచి మనం చేసి అందరికీ కూడా అన్ని జిల్లాలకి పోలీస్ కమిషనరేట్స్కి ఇక్కడి నుంచి మనం సపోర్ట్ చేసే విధంగా టెక్నాలజీ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ని ఒక కమాండ్ సెంటర్ వ్యవస్థని ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 3-4 monthsలో దీన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగరేట్ చేయడం, తర్వాత ఈ వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేసి మొత్తం భారతదేశంలోనే ఏ వ్యవస్థలో కూడా లేని విధంగా మనం దీన్ని లాంచ్ చేయబోతున్నాం. దట్ ఈస్ 1. నెంబర్ 2, మనకి ఇది పోలీస్ డిపార్ట్మెంటు దాదాపుగా మా శాంక్షన్ స్ట్రెంత్ చూసినట్టయితే 1,00,000 మంది ఉంటారు. అంటే 80,000 చిల్లర ఎగ్జిక్యూటివ్ ఫోర్సు, ఒక 15,000 మంది హోంగార్డ్స్ అందరు కలిపి ఒక 1,00,000 మంది ఉన్నటువంటి వ్యవస్థలో మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. కాబట్టి ఎంటైర్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆటోమేట్ చేసే విధంగా ఈరోజు సిజీజీ వాళ్ళ యొక్క అనుసంధానంతో అప్లికేషన్ డెవలప్ చేసాం. ఇప్పటికే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒక మెచ్యూరిటీ స్థాయికి ఈ వచ్చే సంవత్సరంలో దాన్ని తీసుకొచ్చి మొత్తము 100% హెచ్ఆర్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా పేపర్లెస్గా చేయడం అనేది మన ఉద్దేశం. దీంతో పాటుగా ఈ సంవత్సర కాలంలో వచ్చే నెక్స్ట్ ఇయర్లో ఇప్పుడు సిసిటిఎన్ఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది డెస్క్టాప్ బేస్డ్ ఆపరేషన్స్లో ఉంది. అంటే మనం క్రైమ్ సీన్కి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్స్లో ఎంటర్ చేస్తాం. ఈ కొత్త మొబైల్ టెక్నాలజీ బేస్డ్ మనం ఏదైతే తీసుకొని వస్తున్నామో సిసిటిఎన్ఎస్, అది క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సీన్ని వీడియో చేయడం, ఫోటోగ్రాఫ్స్ తీయడం, కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ అన్ని కూడా సిస్టంలో అక్కడి నుంచి అక్కడే అప్లోడ్ చేసే విధంగా డయల్ 100 ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు ఫస్ట్ ముందు వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ నేరం ఏదైనా జరిగితే వాళ్ళే దాన్ని రికార్డ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా సిస్టంలోకి వచ్చి అది మనకి బ్యాక్ ఎండ్లో ఉండిపోతుంది అన్నట్లు. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్లే లోపల ఎవిడెన్సెస్ చెరిగిపోకుండా ఈవెన్ పబ్లిక్ అప్లోడ్ చేసిన వాటిని కూడా మనం క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాన్ని తీసుకొచ్చి దాంట్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్కి వినియోగించుకొని మనం రేపు నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయడానికి ఈ మొబైల్ వర్షన్ ఆఫ్ ద సిసిటిఎన్ఎస్, మన ఈకాప్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి మనం టెక్నాలజీ విషయంలో, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ విషయంలో, మ్యాన్ పవర్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, కాంపిటెన్సీ బిల్డింగ్ విషయంలో, అట్లాగే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫై చేస్తే అప్పుడు కూడా కొత్తగా మ్యాన్ పవర్ని కూడా ఇంకా కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని కూడా రిక్రూట్ చేయడానికి మేము పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో మా వెంట ఉండి మాకు సపోర్ట్ చేసి ప్రతి విషయంలో కూడా సమాజానికి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని పోలీస్ వ్యవస్థ చేస్తున్న సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ గత సంవత్సర కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని శాఖలు, ఇటు పోలీస్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా ఇటు సిఐడి, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఇంటెలిజెన్స్, తర్వాత టిఎస్ఎస్పి, ఆ తర్వాత ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్, పిటిఓ, ఇట్లా ఎన్నో విభాగాలు ఉన్నాయి. అట్లాగే ఇంటెలిజెన్స్లో కూడా మళ్ళీ ఎస్ఐబి, సిఐఎస్ఎల్, దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, దాని తర్వాత సెక్యూరిటీ వింగ్, ఇట్లా అనేక ఫంక్షనల్ వెర్టికల్స్ అందరూ కూడా కలిసి పనిచేసి ఈ కామన్ గోల్స్, ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అందరూ సీనియర్ అధికారులు, వారి దగ్గర ఉన్నటువంటి టీమ్స్, సిబ్బంది,
అట్లాగే ప్రజలు, మీడియా మిత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ హోంశాఖ మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు, వీరందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు పోలీస్ శాఖ గత సంవత్సర కాలంలో సమర్థవంతంగా వాళ్ళ విధులను నిర్వర్తించింది. రానున్న కాలంలో మా సేవల్ని మరింత ఇంప్రూవ్ చేసి ప్రజలకు మేము మరింత ఉపయోగపడే విధంగా, తర్వాత ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ని మరింత పెంచే విధంగా ఈ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్, అట్లాగే నేరం చేసే వాళ్ళ విషయంలో మరింత కఠినంగా ఉంటాము అని చెప్పేసి ప్రజలలో నమ్మకం వచ్చే విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తాం. అందరికీ కూడా ధన్యవాదాలు.